జరిగి 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వ కేసులో మరి ఇతనికి బెయిల్ రాకుండా ఉండటానికి ఏం చేయాలి అని అంటే యుఏపిఏ లాంటి ఒక కేసుని ఇతని మీద నమోదు చేసినట్లయితే ఇతను ఎక్కువ కాలం 180 డేస్ దాదాపు ఛార్జ్షీట్ పడేయటానికి 6 మాసాలు టైం పోలీసు వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి అటువంటి కేసును ఒకదాన్ని మనం నమోదు చేద్దాం. చేస్తే నమోదు చేస్తే ఆ నమోదు చేసిన తర్వాత ఇతన్ని బుద్ధి లేకపోతే రెండోసారి ఇట్లా తిట్టకుండా ఉంటాడు అనే మాటలు వస్తున్నాయి. ఇది వాస్తవమేనా? మరి యుఏపిఏకి అంత పవర్ ఉంది అని చెప్పేసి అనుకున్నాం. మీ అందరికీ తెలుసో తెలీదో ఇక్కడ ఉండే చాలామంది మీద యుఏపిఏ కేసులు ఉన్నాయి. మేము అరెస్ట్ కాకుండానే బెయిల్ కూడా తీసుకోవటం జరిగింది. అరెస్ట్ కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే హైకోర్టే మాకు బెయిల్ కూడా మంజూరు చేయటం జరిగింది. ఏం కేసులు అంటే, మేము ఎప్పుడు రామకృష్ణ సిపిఐ మావోయిస్టుతో మాట్లాడామని వచ్చామని, మేము వాళ్ళకు మద్దతుగా పౌర హక్కుల సంఘాలు లేకపోతే ప్రజా సంఘాల్లో మాట్లాడుతున్నాము అని చెప్పేసి ఇక్కడ ఉండేవాళ్ళు అన్ని సంఘాల పేర్లు చెప్పుకుంటూ పోతే పౌర హక్కుల సంఘం, ప్రగతిశీల కార్మిక సంఘం, పేట్రియాటిక్ డెమోక్రటిక్ ఉద్యమ సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, అదేవిధంగా సిఎంఎస్ చైతన్య మహిళా సంఘం, అదేవిధంగా అమరుల బంధుమిత్రుల సంఘం. ఈ సంఘాల మీద, బాధ్యుల మీద, అందరి మీద కూడా యుఏపిఏ కేసు ఎవరు పెట్టారు అంటే జగన్ పెట్టించారు. వీళ్ళందరి మీద ఏంది అంటే, మేము ఎట్లయినా చంపేయచ్చు, మా ప్రభుత్వాలు సాయుధంగా పట్టుకొనైనా చంపేయచ్చు, లేకపోతే ఎట్లయినా చంపేయచ్చు, కానీ వీళ్ళు ఉండి ఇక్కడ గొడవ చేయకూడదు, వీళ్ళు ప్రశ్నించకూడదు, వీళ్ళు అక్కడ పోయి నిజ నిర్ధారణ చేయకూడదు, చేయకుండా ఉండాలంటే వీళ్ళని ఇటువంటి కేసుల్లో ఇరికించాలి అని చెప్పేసి దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 34 మంది మీద, పీడిఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది మీద ఈ యుఏపిఏ కేసు పెట్టారు. అందరూ కూడా దాదాపు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది దుడ్డు ప్రభాకరు లేకపోతే కొండారెడ్డి ఇట్లాంటి వాళ్ళు అయితే జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే యుఏపిఏ ఎంత ప్రమాదకరమైన కేసు. ఎక్కడో స్టాన్ స్వామి అనే ఆయన, క్రైస్తవ మత బోధ చేసుకునే ఆయన, తాను జార్ఖండ్లో ఉంటే జార్ఖండ్లో ఉండే ఆయనని తీసుకుపోయి ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నాడని చెప్పేసి భీమా కోరేగావ్ ఏరియాలో ఆ కేసు పెట్టారు. అట్లనే గౌతమ్ నవలాక్ అనే ఆయన ఎక్కువగా కాశ్మీర్కి సంబంధించిన విషయాలు మాట్లాడే ఆయన మీద యుఏపిఏ కేసు పెట్టారు. వరవర్రావు హైదరాబాద్లో ఉండే ఆయన, మరి భీమా కోరేగావ్ ఎప్పుడన్నా వెళ్ళాడో లేదో కూడా తెలియదు, ఆయన మీద ఇట్లా దాదాపు ఒక 40 మంది పైగా యుఏపిఏ కేసులు పెట్టారు. వీళ్ళందరూ కూడా 5-6 ఏళ్ళుగా ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నారు. ఈ యుఏపిఏ కేసు యొక్క ప్రమాదాన్ని గుర్తించి ఇప్పటికైనా జర్నలిస్టులు కానీ లేకపోతే ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ మాట్లాడకపోతే దీని తీవ్రతను, దీని పిలక ఎవరు, దీని తోబుట్టు ఎవరంటే యుఏపిఏతో పాటు వస్తుంది. ఏదంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇది కూడా దీంతో పాటు పుట్టింది. ఇప్పటి వరకు ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉపాలు, కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయంటే స్టేట్లో హైదరాబాద్లో ఉంది. ఎక్కడో మారుమూల విశాఖపట్నంలో కేసు నమోదైతే ఆ కేసులో నిన్న అక్కడికి రమ్మని చెప్తారు. నువ్వు అక్కడికి పోవాలా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు ప్రజెంట్ కావాలి.
వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పిలుస్తుంటారు. ఇట్లా మనిషిని వేధించటానికి తాను ఏ వృత్తి అయితే చేసుకుంటున్నాడో, పౌర హక్కులు చేస్తున్నాడా, న్యాయవాదిగా చేస్తున్నాడా, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నాడా, ఇట్లా ఆయన పని చేసే పనిని డిస్టర్బ్ చేయటం, ఆయనకు బెయిల్ రాకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడానికి ఈ యూఏపీఏ చట్టం అనేది తీసుకొచ్చారు. ఎంత డేంజరస్ అంటే, అప్పుడు ఒక రిపోర్టు ప్రకారం 1200 మంది ఫ్రంటెడ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్ లిస్ట్ అని తయారు చేశారు. ఒక కేసులో బెయిల్ కోసం అక్కడ ఉండేవాళ్ళు, ఆయన పేరు జార్ఖండ్ కాదు, ఛత్తీస్గఢ్లో ఉండే ఆయన ప్రముఖ డాక్టర్. ఆ డాక్టర్ పేరు డాక్టర్ గారి పేరు బినాయక్ సేన్ అనే ఆయన డాక్టరు. ఆయన మెడ్రాస్కు సంబంధించినటువంటి ప్రముఖమైన కాలేజీలో గోల్డ్ మెడలిస్టు, ప్రముఖ వైద్యుడు. ఆయనని ఒక కొరియర్ అని ముద్ర వేసి ఆయన మీద యూఏపీఏ కేసు పెడితే, దాని మీద మేధావులందరూ, ఇంటర్నేషనల్ వైడ్ మేధావులందరూ కలిసి పనిచేస్తూ ప్రభుత్వాన్ని కలిశారు. అప్పుడు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ని కలిస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి సానుకూలంగా వ్యవహరించింది అని చెప్పేసి రాహుల్ గాంధీ అనే అతను కూడా భీమా కోరేగావ్ కేసులో ముద్దాయిగా చేర్చడానికి ప్రయత్నం చేశారు బీజేపీ ప్రభుత్వం. అంటే ఇది 2008లో యూఏపీఏ యాక్ట్ 1967లో వచ్చింది. ఎందుకు వచ్చింది? సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు ఇవన్నీ కూడా చైనాతో యుద్ధం అప్పుడు 1992లో లేదా 97లో సంబంధించో ఇట్లా యుద్ధాలు జరిగినప్పుడు, ఈ యుద్ధంలో మంచి చెడు లేని, దీనిలో తప్పు ఒప్పులు ఎవరు, మన ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయా, వాళ్ళ ప్రభుత్వాలు తప్పు చేస్తున్నారా అని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే, వీళ్ళని కట్టడి చేయటానికి ఆ రోజు తీసుకొచ్చాడు యూఏపీఏ యాక్ట్. అయితే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవాలి. తర్వాత దానికి కోరలకి పదును పెట్టి తాడా పోయింది, పోటా మేమే తీసేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది, తాడా పోయింది. కానీ వీటి స్థానంలో ఈ ఊపాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు తీసుకొచ్చింది 2008 ఈ ప్రాంతంలో తిరిగి దీనికి పదును పెట్టించినటువంటి ఊపా కేసు, దాన్ని మరింత పదును పెట్టించింది బీజేపీ ప్రభుత్వం. ఎవరైతే ప్రధానంగా తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ, అటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీ లాంటి అతని మీద కూడా ఈ కేసు నమోదు చేయించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది ప్రశ్నించటాన్ని దేశద్రోహంగా చేస్తుంది. ఒక ప్రశ్న ఎవరైనా ఎత్తితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక కార్టూన్ని కానీ రాస్తే, ఒక భాష మాట్లాడితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడితే వీళ్ళని దేశద్రోహులుగా చేస్తుంది. ఈ ఊపాలో ఉండేటటువంటి 38 సెక్షన్ కానీ, 19 కానీ, 12 కానీ, 11 నుంచి మొత్తం స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా మేము అనేక సార్లు అనేక మీటింగుల్లో 2019 నుంచి చెప్తూ ఉన్నాం, ఈ ప్రమాదం ఉంది అని చెప్పేసి. ఇది మా దాకా కాదు, మీ దాకా కూడా వస్తుంది అని చెప్పేసి వస్తే పెద్దగా స్పందన లేదు. కానీ ఈరోజు కొంచెం కదలిక ప్రారంభమైంది. కాబట్టి ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారతదేశంలో ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చట్టాలు, నిరంకుశత్వం వైపు తీసుకువెళ్ళే చట్టాలు, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనవి. ఈయన ఒక్కడి మీదనే కాదు, బెయిలు పెట్టడం, బెయిలుకి రిమైండ్ పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే
భౌతికమైన దాడి అతని మీద చేయటానికి కొన్ని గుంపులు తయారయ్యి ఆ గుంపుల ద్వారా ఆయన్ని దాడి చేసి ఆయన మాకు అప్పచెప్పండి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇదేంటంటే ప్రజలకి ప్రజాస్వామిక స్పృహని కాకుండా నాయకులు తాము మాట్లాడింది కరెక్టు, ఎదుటివాడు మాట్లాడితే అది తప్పు, తను మాట్లాడింది ఎదుటివాడు మాట్లాడినా కానీ తప్పే, రాజద్రోహమే అనే స్థితికి, దేశద్రోహమే అనే స్థితికి ఈరోజు మనం వచ్చాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇకనైనా కానీ మనం ఈ యూఏపీఏ చట్టాన్ని గురించి ఇది ఎట్లా అప్రజాస్వామికమైంది, ప్రజాస్వామిక పునాదుల్ని ఇది ఎట్లా నిర్వీర్యం చేస్తూ ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రశ్నారావాన్ని విడుదల చేయాలనో లేకపోతే ఆ కేసును తీవ్రంగా ఖండిస్తున్నామనో మనం మాట్లాడటమే కాకుండా విస్తృతంగా ప్రజల్లోకి ఈ చట్టం యొక్క దుర్వినియోగాన్ని, అసలు సద్వినియోగం కోసం పెట్టిన కేసు కాదు ఇది. చాలామంది అంటున్నారు ఇది ఆయన మీద పెట్టాల్సిన కేసు కాదు, వాళ్ళ మీద పెట్టాల్సిన కేసు కాదు అని. దీని మూలాల్లోకి వెళ్తే ఇది ప్రశ్నించటాన్ని ప్రభుత్వ వ్యతిరేక చర్యగా, ప్రభుత్వాన్ని కూల్చివేసే చర్యగా, దాని వర్ణన అంటే దాని డెఫినేషన్ అనేది ఉంది. కాబట్టి మేమైతే కేవలం రావణ్ణే కాదు, ఈ కేసులో ఎవరెవరిని, జర్నలిస్టులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆదివాసీలు అయితే పాపం ఒక జర్నలిస్ట్గా ఉన్న అతని భార్య యూట్యూబ్లోకి వచ్చేసి బోర్న విలపిస్తూ ఉంది, నాకు చంటి బిడ్డున్నాడు, నా భర్తను ఇట్లా చేస్తే ఎట్లా. కానీ నోరు వాయి లేని ఆదివాసీలు వేల మంది, వందల మంది ఛత్తీస్గఢ్లోనూ లేకపోతే జార్ఖండ్లోనూ ఇంకా చాలా రాష్ట్రాలు, మహారాష్ట్రలోనూ ఇప్పటికీ జైల్లో యూఏపీఏ కేసుల్లో మగ్గుతూ ఉన్నారు. వాళ్ళ స్థితిని మనం ఒకసారి ఊహించండి. వాళ్ళు ఏం చేశారంటే ప్రాజెక్టు కడుతున్నారు, వాళ్ళ ఊర్లు ముంపుకు గురవుతున్నాయి. ముంపుకు గురైతే మా గ్రామాలు మేము ఖాళీ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఈ ప్రాజెక్టుని ఎవరు కోరుకుంటే కడుతున్నారు అని చెప్పి నిరసన తెలియజేసిన వాళ్ళ మీద 3,000 మందికి పైగా జార్ఖండ్ జైల్లో పెడితే, ఆ జార్ఖండ్ జైల్లో నా చర్చికి వచ్చే భక్తులు ఇట్లా అల్లాడుతున్నారే క్రైస్తవులు అని చెప్పేసి స్టాన్ స్వామి అని ఆయన ప్రభుత్వానికి ఒక అర్జీ ఇస్తే ఆయన మీద కూడా ఓపా కేసు పెట్టారు. కాబట్టి ఇట్లాంటి అప్రజాస్వామిక ధోరణులు కలిగినటువంటి ఈ చట్టాన్ని గురించి విఘ్నులైన మీరంతా కూడా ఆలోచించండి. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది, నిరంకుశత్వం వైపు పాలకులు తీసుకువెళ్తున్నారు, మన ప్రభుత్వాలు పోతున్నాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా ప్రశ్నించటం ద్వారానే దీన్ని నిలువరించగలుగుతాం, దీన్ని ఎత్తివేయించగలుగుతాం. దీన్ని తీసేయలేమంటే ఖచ్చితంగా దీన్ని రద్దు చేయించగలం. ఎట్లా అంటే టాడా కేసులు అదివరకు పెట్టారు, మిస్యూజ్ అయింది. పోటా కేసులు పెట్టారు, మిస్యూజ్ అయింది. టాడా ఇప్పుడు లేదు, రద్దు చేశారు. పోటా ఇప్పుడు లేదు, రద్దు చేశారు. ఊపాను కూడా రద్దు చేసేంత వరకు కూడా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితేనే ప్రశ్న రావణ్ లాంటి వారిని, అరెస్టుల్ని నిజంగా ఖండించిన వాళ్ళం అవుతాం. ఇక మీదట చాలామంది యూట్యూబర్స్ని కానీ, ప్రజాస్వామిక గొంతుల్ని కానీ మనం రక్షించుకోగలుగుతాం. తద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలుగుతాం అని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి దీని మీద ఒక్కొక్కళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, నేనైతే కొద్దిగా సుదీర్ఘంగానే మాట్లాడాను. అంత టైం తీసుకోకపోయినా కానీ కొంత మీ సంస్థ యొక్క అభిప్రాయాన్ని, చేయబోయే కార్యక్రమాలను ఎట్లా చేస్తే బాగుంటుందనే దాన్ని, సూచనల్ని, ఇది రాష్ట్ర వ్యాప్త సమావేశం. మనం ఏదైనా కాలిస్తే రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలు, ఉప వ్యతిరేక పోరాట కమిటీలో ఉండేటటువంటి సంఘాలే కాకుండా
మిగతా సంఘాలు కలిసి వచ్చే సంఘాలు కలుసుకొని కార్యక్రమాలు నిర్వహిద్దామని చెప్పేసి అటువంటి గైడ్లైన్స్ ఏమైనా ఇచ్చేటి ఉంటే అది కూడా ఇవ్వండి. ఇప్పుడు బేతాళ సుదర్శనం జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.